అడ్డుకోవాలి. ఇష్ట ఆక్రమణల పాల్పడితే లైసెన్స్ రద్దు. పొద్దుగాల కూర్చోరా అప్పుడే రోడ్డుపై టేకాప్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ మేము వింటున్నాం. క్రమబద్ధీకరణపై కోరడ ఏమేమో అంటుంది ఆ పేపర్ ఏమిచ్చారు? తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటుంది. తెల్ల రేషన్ కార్డు, రేషన్ కార్డులో మూత వస్తుందా ఇప్పుడు? వస్తాయా మరి? వస్తాయి వస్తాయి. కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు పిల్లలు మంది ఎక్కాయ అందులో అరులైన అందరికి వస్తాయి. ఇక కొత్తగా పేరు లేని వాళ్ళు అండ పోయి రికార్డు అది చేసుకోరట. అదే ఇదే అన్ని రోజు పేపర్ రోజులే అవుతుంది కానీ మరి ఇస్తుంది ఏమన్నా అవుతుందా ఉత్తవేనా ఏడు తెలుస్తలేదు. ఇది నోటి కాడికి వచ్చిందాక తెలియనట్టే ఉంది. మనిషి ప్రాణం చాలా విలువైనది. ప్రమాదానికి గురైన సమయంలో లేదా తీవ్ర అనారోగ్యం బారిపోయినప్పుడు వారిని సకాలంలో ఆసుపత్రికి చేరవేయడంలో అంబులెన్స్ది కీలక పాత్ర. అయితే పట్టణాలు నగరాలు విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ కారణంగా కొన్నిసార్లు అంబులెన్స్ను ఆ రద్దీలో చిక్కుకొని ముందుకు వెళ్లేందుకు దారి లేక పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదంలో వందలాది మంది మరణిస్తున్న నేపథ్యంలో ఆ అంటకాలను రోడ్డుపై ట్రాఫిక్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్. హెలికాప్టర్ అంటే ఇప్పుడు కింద పోయేది అది జీపులో కార్లో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రాణాలు పోతున్నాయట. మరి ఇప్పుడు వస్తాయా? ఇది మంచిగానే ఉంది. ఇప్పుడు ఊళ్ళో ఏమైనా ఫోన్ కొడితే మన ఊరికి కూడా వస్తుంది హెలికాప్టర్. అయితే ఇది ఇంకా మంచిగా ఉంది, బ్రహ్మాండంగా. మరి చంద్రగాలి అసలేడు మరి రోజు ఒక్కసారి కానీ మరి కొట్టాలనే కొడదాం చూద్దాం ఒకసారి. త్వరలో దేశంలోని అన్ని జిల్లాలకు మోహరింపు అన్ని జిల్లాలకు వస్తాయి. అన్ని జిల్లాలకు 2026 చివరకు సేవలు ప్రారంభమయ్యే ఛాన్స్. అంటే 2026 దాకా అంటే ఇప్పుడు అయితే అప్పటి వరకల్లా వస్తాయి పక్కా అంటారు. అప్పుడు వస్తాయి, 26 వరకు వస్తాయి. అంటే సంవత్సరం టైం ఉంది. ఈ సంవత్సరం లోపు ఇటువంటివి అన్ని అనుకుంటున్నారు మన మాట. ఏ అమ్మ కిందగా పోతే అన్ని పోయే వరకల పానాలు పోవుడు, నడమ ఆడ అన్ని బండ్లని జామ కావుడు, పోయే మనిషి పోయే వరకల పానం పోవుడు. తల్లిది అయితే ఏది లేకుండా పైన ఇట దిగింది అయితే ఎక్కించుకొని పోయి అన్నదే దింపుతట్టుంది హాస్పిటల్లో. అంతే. అమ్మా మంచి ఆలోచన వాళ్ళు చేసిరో కానీ ఇది కానీ వచ్చేది చూడాలి. ఇక మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు. మళ్ళా ఎగ్జామ్లా అంటే ఆ వెంటనే గ్రూపు 2 రాసిన వాళ్ళ మొత్తం 2734 పోస్టులకు 5,51,247 మంది పోటీ. గ్రూప్ లో 1 పోస్టుకు 37 మంది పోటీ. అబ్బర కొడతా. గ్రూప్ 2లో 1,329 గ్రూపులో 1,196 ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీఎస్సీ వ్యూహాత్మక చర్యలు. అమ్మా మార్చి మొదటి వారంలో అంటే ఇంకా 15 దినాలు ఉందిగా. ఉన్నది 15 దినాలు అయింది, 20 రోజులు దాకా పడతాటుంది. మొదటి వారం అంటే మళ్ళీ 5వ వారం రోజులేనా. ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలో అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని. నాకు ఎమ్మెల్సీ ఆడికి వస్తున్నాయా మంచి అందులో వచ్చింది అమ్మ రాలేదా చూడు. కానీ ఇది ఎమ్మెల్సీల పూల రవీందరు బీసీ అంటుండు. మరి ఆయన సుందర్రాజు యాదవ్ అని ఆయన కూడా పోటీ చేసిండు. మరి నల్గొండల బాబురావు అని పోటీ చేసిండు. మరి ఆడ పూల రవీందరా, సుందర్రాజు యాదవా, ఇలా బాబురావా. మరి ఇంతమందిలో ఈ మల్లిగాడు మరి ఓలికే ఏమంటున్నాయి ఓట్లు పూల రవీందర్కే ఇర్రు అంటుండు. నోరు తెలుస్తేనేమో బీసీ అంటుండు. మరి పూల రవీందర్ అంటే మరి ఆయన ఈయన ఒక కాస్టే కదా. అదే అడుగుతున్నా నేను. అమ్మా ఇప్పుడు పూల రవీందర్ బీసీ అంటే సర్టిఫికేట్ బీసీనే. మరి ఆయన మున్నూరు కాపు కానీ కులం చెప్పాలగా. కులం సర్టిఫికేట్ ఉంది కదా. బీసీ అన్నప్పుడు మరి ఈ దెబ్బతోటి
ఆయన పేరు సుందర్రాజు యాదవ్ అని యాదవ్ కులానికి చెందిన పిల్లగాడు ఉంటూ మరి ఆయనకి ఏమని చెప్పాలి ఈడు ఈయనకి ఇడ్చి పెట్టుకో ఆయన ఏంటి ఇడ్చి పెట్టుకో బయటకు పోతాడా మరి బీజీపీసీ ఎట్లా అంటావు చెప్పు ఈ దెబ్బ బీజీపీసీ అని అంటున్నావు మరి బీజీపీసీ అన్నప్పుడు సుందర్రాజు యాదవ్ కూడా ఏమని చెప్పాలిగా ఇక్కడ బాబురావు టీచరు ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తుండు ఆయన బీసా ఓసా ఆయన ఎస్సీనే అనుకుంటాను అయితే ఏమో మనకేమో ఎట్టుంటది అయితే పేరు చూసినా నిన్న అందులో చదివితే అందులో వస్తుంది కానీ అమ్మ ఫోన్లా ఈ నల్గొండ కోరోలు రాసి చూస్తే ఆయన బాబురావు పోటీ చేస్తుండు బాబురావు ఉండు సుందర్రాజు యాదవ్ ఉండు పూల రవీందర్ ఉండు ఇక్కడ ఈయన అదే ఉన్నట్టుంది బాబురావు మరి ఆ సుందర్రాజు యాదవ్ అంటే బీసీ వీళ్ళందరూ రోజులు పెట్టి మరి అది పూల రవీందర్కి వేయాలంటే క్యాస్ట్ ని పెంచుకోవాలి కదా ఇది ఎట్ట అర్థం కావాలి ఆయన వర్గాన్ని పెంచుకోవాలి ఆయన వర్గం పెంచుకోవడం కోసం అది ఇది మళ్ళీ డ్రామా ఇది డ్రామా ఆయన ముందు కాపు వర్గం పెరగాలి ఎట్టయితే నా లైన్ గుంతుకురావాలి ఏ పేరు చెప్తుంది కానీ మా ఊరు ఇంకా సార్ అందులో అదే అబ్బర కొడుక ఇంకేముందాయా ఇదేంటి ఇసుక అక్రమాల పాల్పడితే లైసెన్స్ రద్దు ఉసుక సార్లు ఉన్నాం మస్తుగా ఆటగా ఉంటారు లైసెన్స్ రద్దు అంటారు ఇది అంటారు అంత ఆలదేనా అయ్యా ఉసుక తీసుక అప్పుడు కొట్టలేదా ఆయన పేరు గదరం కిషోరమా ఏముండేగా గాదర్ కిషోర్ ఆయన పోయి ఇంకో ఆయన వచ్చిండు ఈ ఉసుక ఎన్నాడు ఆగదు ఆగి ఎన్నాడు ఖాళీగా ఉండదు లారీలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఉసుక నడుస్తూనే ఉంటది కొడుతూనే ఉంటారు ఇప్పుడు మేమేనా కట్టుకుంటే పేదోళ్ళగా ఉసుక తెచ్చుకుందామని ఓ ట్రాక్టర్ పంపితే ట్రాక్టర్ 12 మంది పట్టుకుంటే ఆడు ఆవులకే వెళ్తుందో వెళ్ళదో ఓడి ఫోన్కి వచ్చా ఓ సీజ్ చేసే మరి ఆ లారీలు ఏం చేస్తుంది లారీలు చేయరు లారీలు పెద్దోళ్ళు కదా ఇప్పుడు ఆయన అండవర్లా ఆయన ఇలాగల్లే నడుస్తుండే ఉష్కాగు మరి ఆయనకు తెలియకుండా నడుస్తుందా ఒక ఎమ్మెల్యే తెలియకుండా ఉష్కాగు నడుస్తుందా నడుస్తుంది మరి లైసెన్సులు రద్దు అంటే ఎవరిని బెదిరిస్తానుకు ఎవరి కోసం లైసెన్సులు ఇదే కోడిపుంజు ఇంత పెద్దగా ఉండవు కొలం తినాలని ఏవో రోగం వస్తుందంటే ఏంది చచ్చిన కోళ్ళు చికెను వ్యర్థాలే చేపల మేత చచ్చిన కోళ్ళు చికెను వ్యర్థాలే చేపల మేత అంటే ఈ నీళ్ళ సముద్రాల్లో సాగర్లలో వేస్తున్నమాట చేప కోళ్ళను ఇప్పుడు కోళ్ళను తింటే రోగాలు వస్తాయి అన్నారుగా ఇక సచ్చినవి తీసుకపోయి ఆ సముద్రం అలా షెర్లు వేసినట్టుంది షెర్లు వేస్తే మళ్ళీ చేపలు తినే అవి చేపలు తిండి అంటే దీట రోగం దాంట్లోకి వచ్చినట్టేగా దెబ్బతోటి చేపలు తిన్నోడు కూడా కాస్తాడు అంటే ఒక్క దెబ్బకు 2 పండ్లు అవుతున్నాయి ఇక్కడ అబ్బా కోడికి దూరం ఆడి కూడా ముంచాలి కోడికే దూరం ఉండాలిరా తినకుండా అనుకుంటే సాపకు కూడా దూరం అయిందిగా అంతే మరి ఎవడొక్కడి పట్టుకొచ్చినా రోగం ఒక్కడి తెచ్చినా దాని ఊళ్ళకు అంతా చుట్టుకున్నది కరోనా కంటే డబ్బాలు ఉన్నట్టుంది ఇది ఈ రోగాలు చల్లకుండా ఇదేందేవు అది బూతులే బంగారు బాతులు అంటే బూతులే బంగారు బాతులు అయితే ఒక్కొక్క అది ఎంత పెద్ద మాట మాట్లాడితే అంత పెద్ద బంగారం ఉన్నట్టుంది ఇది ఇంట్లో అసభ్య బూతు వేలతో భారీగా ఆదాయం మరి పొట్టుగా ఉంటుంది నెలకు లక్షల్లో యూట్యూబర్ల సంపదన చట్టాలను మరి ప్రవేశన లెక్క చేయరు సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం రాష్ట్ర సర్కారు అయితే మరి వీళ్ళే మాట్లాడుకున్నా ఫస్ట్ లా కేశవారు ఉన్నప్పుడు కేశవారు ఏమో రేవంత్ రెడ్డిని కొడతా అంటాడు పిల్లల మీదకి వెళ్ళి అని మళ్ళీ ఆయన బెక్కు ఏం మాట్లాడతావు ఒక పడుకో అది ఆయన వీళ్ళిద్దరు తిట్టుకునేగా మన దేశాన్ని మన రాష్ట్రానికి 2 సీఎంలు వాళ్ళే పాపం మంచోళ్ళే కానీ ఫస్ట్ మొదలు పెట్టింది వాళ్ళేగా మరి పురాణం మరి వాళ్ళనేం కేసు పెట్టాలి వాళ్ళ మీద ఏం చేయాలి వాళ్ళు మాట్లాడి దేశం అంతా రాష్ట్రం అంతా చూసి ఇప్పుడు ఓవడు కూడా వాళ్ళనే లెక్క పెడతలేడు ఓవడు మొదలు పెట్టింది వాళ్ళేగా ఓ కాత అట్టు నాది ఇంకా పేపర్కి ఎక్కిందే బూతులే బంగారు బాతులు ఇదేందే రాత్రికి రాత్రి హైదరాబాద్ ను మార్చలేరు అంటే
శనివారం అనుకుంటారు ఏంది ఏమో శనివారం విచారణ ఆదివారం కూల్చివేత ఆపండి. అలా చేయడం తీర్పులకు విరుద్ధం. హైకోర్టు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ప్రత్యక్ష హాజరు. ఇదే మన హైడ్రా కూల్చివేసారు కదా, ఆ కూల్చివేత గురించి. హైడ్రా అది హైడ్రా రాత్రికి ఇది కూడా తీరాం అనుకుంటున్నాము. ఏందా ఇది చార్మినార్ లెక్క ఉంది, కోట పెద్ద ఏంది గోల్కొండ కోట లెక్క ఉంది ఇదే మక్క మసీదు. ఇక మరి రాత్రి హైదరాబాద్ మారతలేరా కాదా, ఒకటే నైట్ పర్మిషన్ ఇచ్చి పొద్దుగాల వరకు ఇదంతా మారాలంటే చెప్పానేనా ఇది. అది మరి అటువంటి ఆర్డర్ పెడితే హైకోర్టు మరి తిట్టకపోతే ఊకుంటుందా? ఇదేమన్నా మాటేనా? అయ్యా గో ఇది రోడ్కి అడ్డం వచ్చింది, ఇది ఒక 15 దినాలు ఇస్తున్నా మీకు, ఇస్తున్నా 15 రోజులు తీయకపోతే మళ్ళీ తర్వాత మార్చుకునేదని చెప్తాను లెక్క. పర్మిషన్ లేకుండా పొద్దుగాల ఇస్తావు, రేపు పొద్దుగాల వరకు కావాలంటే ఏందా ఇది, ఏమన్నా అర్థం ఉందా? అది తప్పు. మరి అందుకనే కోర్టు జర సీరియస్ అయినట్టుందిగా, జ్వరానికి వచ్చింది. ఎక్కడ చేస్తారో ఏంటో చెప్పులో పోతే పేపర్ రోజు పొద్దుగాల సత్యకాలమే ఉంది కదా ఇదంతా. పొద్దు పోతుంది మరి నేను కూడా ఇట్లా పోయేస్తా. అదేంటంటే ఆవు పాలిస్తలేదు సలా కూడా ఛాయ్ లేదా మరి ఇంటికాడ వాళ్ళు ముసలు లోకోరు ఏ పోతాడు సాయిలు పోతాడు తీసుకొని వస్తాడు.